కేరళ గురించి చాలా తక్కువ మాట్లాడుకున్న సందర్భం ఉందని కనుక చాప కింద నీళ్ళ దాని గురించి కూడా చాలా డిస్కషన్ ఉంది. బట్ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ విజయ్ టాపిక్ గురించి వస్తుంది. దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుతున్నారు. విజయ్ ఎగ్జాక్ట్ గా పబ్లిక్ సెంటర్ ఆఫ్ ది టాపిక్ తీసుకున్నారో తెలియదు కానీ యాక్సిస్ మై ఇండియా అనేటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే మాత్రం విజయ్ ని ఆల్మోస్ట్ ఆల్ ఆ డేట్ నుంచి ఎప్పుడైతే ఎన్నికలు జరిగిన డేట్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా ప్రధాన హెడ్లైన్స్ లో ప్రతి వార్తలో ఉంచుతూనే ఉంది. సో విజయ్ ఏ స్థాయిలో అయితే ఒక సినిమా ఇండస్ట్రీలో స్టార్డమ్ సాధించి ఆయన సక్సెస్ఫుల్ కాగలిగారు, ఇప్పుడు పొలిటికల్ గా సాధించగలుగుతారు. జనరల్ గా సినిమాలో చూస్తూ ఉంటాం, సచిన్ చాలా సినిమాల్లో పొలిటికల్ ఉన్నటువంటి సినిమాలు కానీ అలాంటి సినిమాల్లో పార్టీ పెడతారు, లేదంటే సీఎం కొడుకుగా వచ్చి డైరెక్ట్ గా సీఎం కుర్చీకి ఎక్కుతారు, ఇలాంటి హ్యాపరింగ్ జరుగుతుంటాయి. బట్ రియల్ లైఫ్ ఇస్ వెరీ మచ్ డిఫరెంట్ దాన్ రియల్ లైఫ్. సో విజయ్ ఎగ్జిట్ పోల్ ఫలితం ఆధారితంగా ముందుకు వెళ్తారు లేదని చూడాలి. బట్ గోయింగ్ ఆన్ టు తమిళనాడు ఏం జరిగిందో చూడాలి. టీవీకే విజయ లేదా స్టాలిన్ ఇద్దరి మధ్యనే ఎక్కువగా ఒక ఎక్సైటింగ్ కానీ ఒక సెన్సేషన్. బట్ బిఫోర్ దట్ డిబేట్ another breaking news is coming here on screens of RTV తమిళనాడు. మళ్ళీ స్టాలిన్ కేనా అండ్ దానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. మమతా బెనర్జీ 4వ సారి గెలిచి రికార్డు బద్దలు కొడతారా? ఇటు అస్సాం బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందా? దాంతో పాటు కేరళలో కాంగ్రెస్ గెలిస్తే లెఫ్ట్ పార్టీకి సంబంధించి మనుగడ ప్రశ్నార్థకంగా మాట్లాడుకుంటే క్రమం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ డెవలప్మెంట్ న్యూస్ చూస్తున్నారు. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే. ఎగ్జాక్ట్లీ పోస్టల్ బ్యాలెట్స్ ఓపెన్ అవబోతున్నాయి ఈ 3 స్టేట్స్. వెస్ట్ బెంగాల్లో టు మై నాలెడ్జ్ వెస్ట్ బెంగాల్లో కొంత పోస్టల్ బ్యాలెట్స్ ని చివరి ఆఖరణ లెక్కిస్తామన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. బట్ బిఫోర్ దాట్ తమిళనాడు, వెస్ట్ బెంగాల్ మినహా మిగిలినటువంటి తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం ఈ 4 స్టేట్స్ లో పోస్టల్ బ్యాలెట్ ఎగ్జాక్ట్లీ మరొక 5 మినిట్స్ లో ఒక పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ రాబోతోంది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఎలా ఉంటుంది? పోస్టల్ బ్యాలెట్ అంటే బేసిక్గా ప్రభుత్వ ఉద్యోగులు, ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ లో ఉద్యోగుల్లో పాల్గొన్నటువంటి పోలీసులు కానీ లేకపోతే రెవెన్యూ అధికారులు కానీ ఇతరత్ర అధికారులు. సో గవర్నమెంట్ పైన వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది అంటే హియర్ కమ్స్ పోస్టల్ బ్యాలెట్ అనేది అంచనా వేయొచ్చు. ఎగ్జాక్ట్ గా పోస్టల్ బ్యాలెట్ ఇంకొక 5 నిమిషాలు స్టార్ట్ కాబోతుంది కాబట్టి మీరన్న వెస్ట్ బెంగాల్ కి వెళ్ళిపోదాం. మనోజ్ ఫస్ట్ అప్డేట్స్ అందించేందుకు మధు సిద్ధంగా ఉన్నారు. లెట్స్ గో టు ద ఫైర్ బ్రాండ్. ఒకసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అండ్ మార్నింగ్ వాళ్ళు అడిగినప్పుడు ఇంట్రెస్టింగ్ గా మేము టీఎంసీ అన్నారు వాళ్ళు. అక్కడ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కాబట్టి ఒకసారి వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ తమిళనాడు 2 చోట్ల చీమ చిచుక్కుమన్నా అక్కడ ఎటువంటి అప్డేట్ ఉన్నా చిన్నగా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులకు ఉన్న రిజల్ట్స్ అయినా సెలబ్రేషన్స్ అయినా ఎమోషన్స్ అయినా అప్ టు డేట్ ఆర్టీవీ అందించడానికి మా ప్రతినిధులు వెస్ట్ బెంగాల్ నుంచి మధు అండ్ తమిళనాడు నుంచి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. అండ్ హీర్ ఆన్ మరి ఆ ఎన్నికల ప్రభావం తెలుగు రాష్ట్రం ఎలా పడుతోంది ఈ అప్డేట్స్ అందించడానికి గాంధీ భవన్ నుంచి నిర్మల అండ్ బీజేపీ భవన్ నుంచి శ్రీధర్ సిద్ధంగా బీజేపీ తెలంగాణ హెడ్ క్వార్టర్స్ నుంచి శ్రీధర్ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు అన్నట్టుగా ఒకసారి వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతారు. వెస్ట్ బెంగాల్ నుంచి మధు. సో వెస్ట్ బెంగాల్ రిజల్ట్ ఎలా ఉండబోతోంది? తృణమూల్ కాంగ్రెస్ అక్కడ 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, 3 సార్లు మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రజల విశ్వసనీయతని మరోసారి చొరగొని అధికారంలోకి రాబోతున్నారా? లేదు బీజేపీ 2016లో 3 స్థానాలు, 2021లో 77 స్థానాలు, ఇప్పుడు 148 స్థానాల పైచీలు గెలిచి అక్కడ అధికారాన్ని చేయించుకోబోతోందా? అక్కడ పబ్లిక్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? అక్కడ పోస్టల్ లెక్కింపు దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? రైట్ మధు కెన్ యూ హియర్ మీ? మధు రైట్ మనోజ్ యు గో ఆన్ మధు కంటిన్యూ. తృణమూల్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ పోస్టల్ బ్యాలెట్ దగ్గర ఎటువంటి హడావుడి ఉంది? ఎగ్జాక్ట్లీ కొద్దిసేపట్లోనే స్టార్ట్ కానుంది పోస్టల్ బ్యాలెట్. భారీ భద్రత ఉంది. ఇది భవానీపూర్. ఇద్దరు పార్టీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు, ఒకరు సీఎం మమతా బెనర్జీ, మరొకరు అపోజిషన్ లీడర్ సువేందు అధికారి భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. హై వోల్టేజ్ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి రాష్ట్రంలో.